వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో గృహ పట్టణ వ్యవహారాల కమిటీ సమావేశం. హాజరైన కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మార్కాపురం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభం. ఎర్రగొండపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. నిరుపేదలకు భరోసా కల్పిస్తున్నామన్న కూటమి ప్రభుత్వం. గూడూరి ఎరిక్షన్ బాబు. పత్రికల్లో వచ్చిన వార్తలకు ప్రతిక్రియగా అక్రమంగా కేసులు పెట్టడం ఆపాలని సాక్షి మరియు ఇతర మీడియా ప్రతినిధులతో శాంతియుత ప్రదర్శన. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మరియు కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో జనగణన ప్రమాణాల నిర్వచనం, నగరాల్లో నివాసితుల సంఖ్య, జనాభా వృద్ధి, మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించడానికి ఖచ్చితమైన ప్రమాణాలు అవసరమని కమిటీ సభ్యులు చెప్పారు. పట్టణ ప్రణాళిక మరియు పౌర సేవల సమన్వయంతో ఈ ప్రమాణాలు కీలకంగా ఉపయోగపడతాయని వివరించారు. ఢిల్లీ పట్టణంలో ప్రభుత్వ భూముల కేటాయింపు, భూ సంపత్తుల క్రమబద్ధమైన పారదర్శక విధానంలో కేటాయింపునకు సమీక్షించారు. సొసైటీలు, పరిశ్రమలు, పౌరాభివృద్ధి కార్యాలయాల అవసరాలను సమన్వయంగా తీర్చే విధానాలను చర్చించుకున్నారు. సమావేశంలో గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ విధానాలపై అవగాహన ఇచ్చారు. కమిటీ సభ్యులు ప్రతి నియోజకవర్గ సమస్యలను వివరించారు. సమగ్ర పరిష్కారాల కోసం చర్చించారు. ప్రత్యేకంగా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, భూమి వినియోగం, పట్టణ జనగణనలో మార్పులు వంటి అంశాలను గాఢంగా పరిశీలించారు. భవిష్యత్తులో ప్రజలకు అనుకూల విధానాలు, పారదర్శక కేటాయింపు విధానాలు, పట్టణ ప్రణాళికలో సమన్వయం కోసం కేంద్రానికి సూచనలు సమర్పించబడతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్తలపై కూటమి ప్రభుత్వము పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారనే నిందతో సాక్షి మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సాక్షి మీడియా ప్రతినిధులు ఇతర పత్రికా ప్రతినిధులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఎన్వి రమణ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రభుత్వానికి నచ్చకపోతే రాష్ట్ర శక్తులు ఖండన మాత్రమే వెల్లడించాల్సిన పరిస్థితి కాకుండా పోలీసుల ద్వారా కేసులు పెట్టడం మంచిది కాదన్నారు. ఇలా అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మరియు పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు పారదర్శక, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా ప్రతినిధులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా తమ వైపు ఆందోళన వ్యక్తం చేశారు. వారు పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రభుత్వానికి కీలక బాధ్యతగా ఉందని, మీడియా పట్ల జరిగిన ఈ రకమైన దాడులపై అపారదర్శక వ్యవహారాలను నిషేధించాలి అని డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు శుక్రవారం అందజేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 33 మంది లబ్ధిదారులకు 32,58,671 రూపాయల విలువైన చెక్కులను ఎరిక్షన్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం బడుగు, బలహీన, నిరుపేద వర్గాల ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యానికి తగిన ఆర్థిక సాయం అందించబడుతుందని, ఈ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుపేద ప్రజల ప్రాణాలు నిలబడ్డాయని తెలిపారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ప్రక్రియలో ఆలస్యం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తూ ఏ పేద కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఆపవలసిన పరిస్థితి రాకుండా కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఎవరికైనా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అవసరమైతే వారు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి
సుబ్బారావు, జిల్లా తెలుగు యువత నాయకులు వేగినాటి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంబం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 11 మద్యం షాపులపై విస్తృత తనిఖీలు ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ప్రతి నౌకర్ నామాధారుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం బాటిల్స్ విక్రయించవలసిందిగా అధికారులు సూచనలు అందజేశారు. ఈ యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాత బాటిల్ ప్రభుత్వ అధీకృత మద్యంగా గుర్తించబడుతుందని, స్కాన్ కాని బాటిల్స్ను వెంటనే పక్కన పెట్టి ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించి వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆదేశించారు. తనిఖీలలో బీర్ బాటిల్స్పై ప్రస్తుతం హీల్ కోడ్ లేకపోవడం వలన అవి స్కాన్ చేయలేమని గమనించబడింది. భవిష్యత్తులో బీర్ బాటిల్స్పై కూడా హీల్ కోడ్ అమలు చేయబడుతుందని లైసెన్సులకు అధికారులు తెలిపారు. అదేవిధంగా మద్యం అమ్మకాలు ఎంఆర్పీఎస్ ధరలకు మించి చేయరాదని, ఎక్సైజ్ నియమావళి ప్రకారం మాత్రమే విక్రయాలు జరపాలని నౌకరు నామాదారులు మరియు లైసెన్సీదారులు సూచించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసినట్లు తెలితే సంబంధిత షాపుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మద్యం వినియోగదారులకు కూడా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా బాటిల్స్ను స్వయంగా స్కాన్ చేసి అవి ప్రభుత్వ అధీకృతమైనవేనా అని తెలుసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సురక్ష యాప్ అవగాహన కార్యక్రమంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెదరావీడు మండలం తంగిరాలపల్లి పంచాయతీ తమ్మడపల్లి గ్రామంలో ఎర్రగుంటపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చిన నారా లోకేష్కి ఎల్ఈడి లైట్స్తో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఐటీడీఏ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నక్కా శ్రీను మాట్లాడుతూ గూగుల్ రాకతో విశాఖపట్నంలో టెక్ విప్లవం చోటు చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో మరో స్వర్ణయుగం ప్రారంభమవుతుందని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ను విశాఖలో స్థాపించడం నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి అని, ఈ విజయం రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకువచ్చి నగరాన్ని గ్లోబల్ సిటీలుగా అభివృద్ధి చేసినట్లే ఈనాడు లోకేష్ గారు గూగుల్ను వైజాగ్కు తీసుకువచ్చి వైజాగ్ను ప్రపంచ పటంలో ప్రముఖ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. దీని ఫలితాలు వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఐటీడీఏ యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రజలు పన్నులు మరియు ఇతర చెల్లింపులు డిజిటల్ రూపంలో చెల్లించాలని పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు పంచాయతీతో పాటు మిగిలిన అన్ని పంచాయతీలలో ప్రజలు డిజిటల్ చెల్లింపుల పద్ధతిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గతంలో ప్రజలు పంచాయతీ కార్యాలయాల్లో నగదు రూపంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను, ధృవీకరణ పత్రాల రుసుములు చెల్లించేవారని, దీని వలన కొన్నిసార్లు పొరపాట్లు మరియు లావాదేవీ సమస్యలు తలెత్తేవని అన్నారు. ఇప్పటికే పంచాయతీ వ్యవస్థలో ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు సౌకర్యాలు అమల్లోకి తీసుకొచ్చామని, ఇకపై నగదు రూపంలో పన్నులు స్వీకరించడం జరగదని తెలిపారు. అందువల్ల మండలంలోని అన్ని పంచాయతీల ప్రజలు ఈ మార్పును గుర్తించి డిజిటల్ చెల్లింపుల ద్వారా పారదర్శక లావాదేవీలను చేయాలని దేవరశెట్టి బ్రహ్మయ్య కోరారు. ఈ చర్యతో పంచాయతీ వ్యవస్థలో స్వచ్ఛత, పారదర్శకత, సులభత పెరిగి ప్రజల సేవలు మరింత వేగంగా అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొమరోలు గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు కూడా గ్రామ పంచాయతీలో ఒక హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, ఒక బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, వాల్యుయేషన్ సర్టిఫికేటు, ఇతరత్ర ఎనీ సర్టిఫికేట్ ఏదున్నా కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారము డిజిటల్ పేమెంట్ ద్వారా చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోవడమైంది. ఎవరికి ఎటువంటి డబ్బులు అనేది నగదు రూపంలో ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్ చేయవలసిందిగా మన కొమరోలు గ్రామ పంచాయతీ ప్రజలను మరియు మండల ప్రజలందరినీ ప్రతి గ్రామ పంచాయతీలో ఇదే విధంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడమైనది. ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వల్ల పశ్చిమ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్కాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు 35 వార్డుల ముఖ్య నాయకులతో దిశానిర్దేశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతానికి అవసరమైన మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్లి రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల సేకరణ చేపట్టే విధంగా తీర్మానించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పార్టీ ఆఫీస్ నుండి సప్తగిరి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరసనగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో భాగస్వాములై, పార్టీలకు అతీతంగా భాగస్వాములై గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ మీ యొక్క నిరసనని ఈ సంతకం ద్వారా తెలియపరచండి. తద్వారా గవర్నర్ గారి ద్వారా అయితేనే మనందరి ఒత్తిడి మేరకైతేనే మీ కూటమి ప్రభుత్వం మరీ పునరాలోచన చేసుకుని గతంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే నడిపేదానికి ఉండిందో అలాగే ప్రైవేటు పరం చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ కాలేజీలని అలాగే కొనసాగించేదానికి ఒత్తిడి తీసుకురావాల్సిన దాంట్లో భాగంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రాంత వాసులుగా ఈ ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని గమనించండి. ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీ ఉండి ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నట్లయితే ప్రజలకు మేలు చేకూరుతుందా, లేదా ఈ కూటమి ప్రభుత్వంలో చెప్తున్నటువంటి విధానం ప్రకారం ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందా గమనించండి. ఈ రోజు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు వాళ్ళు పెట్టుబడి, వడ్డీ, లాభము అన్ని కలిపి ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీల్చుకుంటారు అనేది గమనించండి. మనకు రాక మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరైంది. గతంలో ఏ చరిత్ర మొత్తం తీసుకున్నట్లయితే గతంలో ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రధానంగా ఒకటి మనకు మంజూరైతే గత 29 సంవత్సరాలుగా అది నత్తనడక నడుస్తూ మనకు ఇబ్బందులే జరుగుతున్నాయి కానీ ప్రయోజనం చేకూరలేదు. కారణాలు ఏముండొచ్చు. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని చెప్పి మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఇప్పటికే ఉన్నప్పటికీ ఒంగోలులో, రెండవది మన ప్రాంతం గురించి తెలుసు కాబట్టి పశ్చిమ ప్రకాశం వెనుకబడతనంతో ఉంటుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి ఆలోచన విధానాన్ని వారు గుర్తెరిగి మనకు మార్కాపురంలో 2వ మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది. పెద్దలారా, ప్రజలారా, సోదరులారా, సోదరిమణులారా, పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి. ఇది రాజకీయ సభ కాదు. రాజకీయాలకు ఓట్ల కోసం మిమ్మల్ని మేము ప్రాధాయపడ్డంలా. ఓట్లు వచ్చినప్పుడు మీ ఇష్టం, మీ దయ ఎవరికి ఉంటే వాళ్ళకి ఏదూరు, మీ నిర్ణయం ప్రకారం చేద్దూరు. కానీ ఇది ప్రాంతానికి నష్టం జరిగేటువంటి విషయం కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీని కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వమే కొనసాగించి అలాగే అందులో వైద్యం కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఆ వైద్యాన్ని ప్రభుత్వ పరంగానే అందించడానికి గతంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తప్పక నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ అనేది మొదలు పెడతా ఉన్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలంలో పత్రికా విలేకరుల ప్రభుత్వ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పత్రికల్లో వ్రాసే వార్తా కథనాలను వాస్తవమా కాదా అనే దృష్టితో సమీక్షించడం మరియు వాటిపై సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత అని నినాదించారు. విలేకరుల వాస్తవ కథనాలను ప్రచురించిన దినపత్రికా సంపాదకులపై పోలీస్ చర్యలు తీసుకోవటం సరైనది కాదని పాత్రికేయులు మండిపడ్డారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయని, దానికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. వైపాలెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులకు తలతో సంకెళ్లు వేసుకుని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో నిరసన కొనసాగించారు. అనంతరం డ్యూటీ విజయభాస్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. విలేకరుల పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం కోసం అన్ని ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని మరియు మీడియా వర్గాలపై అనవసర హింస, బెదిరింపు చర్యలు నిలిపివేయాలని కోరారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను జర్నలిస్టులుగా మనము వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నప్పటికీ వారు స్పందించకపోగా పైనుంచి రాసిన వాస్తవాలు రాసిన వాళ్ళపైన కేసులు నమోదు చేయడము ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలలో ఎక్కడా ఇటువంటి సందర్భంలో జరగలేదు. 45 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాలు సీఎం అయినా
ఆయన గతంలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలే. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎందుకోసమని ఇటువంటి చర్యలకు ఆయన చర్యలు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ధనుంజయ రెడ్డి సాక్షి దినపత్రిక సంపాదకులు ధనుంజయ రెడ్డి గారిపై విచారణ పేరుతోటి ఆయన హైదరాబాద్లో ఉన్న ఆఫీసుకు నెల్లూరుకు చెందిన పోలీసులు వెళ్ళి అక్కడ 4 రోజులు గత 5 రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు, మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉంటే పత్రికా విలేకరులు ఏ విధంగా సమస్యలపై స్పందించగలరని నేను ప్రశ్నిస్తున్నా. ధనుంజయ రెడ్డి గారు, సంపాదకులు ధనుంజయ రెడ్డి గారు నకిలీ మద్యంపై కథనాలు రాసినందుకే ఇటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు. నకిలీ మద్యం వలన అనేక మంది రాష్ట్రంలో మృతి చెందారు. ఇప్పటి వరకు ప్రభుత్వము వాళ్ళ పేర్లు కూడా ప్రకటించలేకపోయింది. ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నప్పుడు జర్నలిస్టులుగా మనం ఏ విధంగా సంఖ్యలు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితి లేకుండా నెలకొనకుండా ఉండటానికి మనము ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని స్వయంభువ శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వయంగా పూజా కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి స్వామివార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ధూప దీప నైవేద్యాలతో విశేష పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులు పంచామృతాలతో అభిషేకం చేసి శ్రీచక్ర పీఠం వద్ద దంపతులు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయ దేవాలయాల దర్శనం అనంతరం ప్రధాన అర్చకులు భక్తజనులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. త్రిపురాంతక క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోగా దేవస్థాన పరిసరాలు భక్తి తరంగాలతో మార్మోగాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోమవారపు ఆరోగ్యం డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోమవారపు ఆరోగ్యం ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోమవారపు ఆరోగ్యం మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి జరగడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దెబ్బ అని అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరలా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని, సామాజిక న్యాయం పరిరక్షణలో ప్రభుత్వం దృఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిట్టెం భాస్కర్, చిట్టెం రాజేష్, వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ రాజశేఖర్, రాచర్ల ఫారం ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మండల శ్రీనివాసులు తెలిపారు. నేను మండల శ్రీనివాసులు, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా చెక్కుముఖి సైన్స్ సంబరాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 35 సంవత్సరాలుగా ఈ టాలెంట్ టెస్ట్ లేదా ఈ సంబరాలు అనేటువంటి వాటిని పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరంలో కూడా అదేవిధంగా ఈ అక్టోబర్ 18వ తారీఖున పాఠశాల స్థాయి పరీక్ష ఉంటుంది. నవంబర్ 1వ తేదీన మండల స్థాయి పరీక్ష ఉంటుంది. పాఠశాల స్థాయిలో ఎవరికి వారుగా ఇండివిజువల్గా 8, 9, 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులు పరీక్ష రాస్తారు. 8వ తరగతిలో మొదటి స్థానం సంపాదించిన వాళ్ళు, 9వ తరగతిలో అదేవిధంగా 10వ తరగతిలో మొదటి స్థానం సంపాదించిన ముగ్గురు కూడా కలిసి మండల స్థాయి పరీక్షలో పాల్గొనడం జరుగుతుంది. సో ఇవి పరీక్షలు అని అంటున్నామే కానీ ఈ పరీక్షలు పిల్లల యొక్క ఈ సైన్స్ పట్ల
ఆసక్తిని పెంపొందించడానికి, అదేవిధంగా ప్రయోగాలు చేసేటువంటి విధానం మీద వాళ్ళకి ఇష్టాన్ని పెంచడానికి, సో ఇలా ఒక సంబరాల్లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురు కలిసి ఒక క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేస్తూ ఈ పరీక్షలో పాల్గొంటారు. సో ఇలాంటి కార్యక్రమాలు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాల స్థాయి జరిగేటువంటి పరీక్షకి అటు పాఠశాలలో ఉపాధ్యాయులు, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు ఈ సంవత్సరం కూడా సహకరించి విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మండల స్థాయి పరీక్ష జిల్లా స్థాయి నవంబరు 23వ తారీఖున జరుగుతుంది. జిల్లా స్థాయి పరీక్ష అనంతరము రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా నిర్వహించబడతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆసుపత్రి ఆరోగ్య శాఖతో కలిసి క్షయవ్యాధి అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రముఖ ఆరోగ్య అధికారులు ఏ కోటేశ్వరరావు, పి గోవిందరాజులు, ఎన్ రమణబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ క్షయవ్యాధి మార్గాలు, లక్షణాలు, నిరోధక చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీబీ పూర్తిగా చికిత్స చేయదగని వ్యాధి అని, సరైన సమాచారం మరియు జాగ్రత్తలతో దీన్ని నిర్మూలించవచ్చని అన్నారు. అదేవిధంగా గోవిందరాజులు మాట్లాడుతూ డాట్స్ విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే చికిత్స పద్ధతుల గురించి వివరించారు. రోగుల చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తి చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో యువత పాత్ర కీలకమని ఎన్ రమణబాబు తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు టీబీ గురించి అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో ఆరోగ్య మార్పు తీసుకురాగలరని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులకు అందించిన విలువైన సమాచారం కోసం ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య చైతన్యంతో పాటు సామాజిక బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఆఫీసర్లు, యూనిట్ సభ్యులు, విద్యార్థులు, వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రశ్నోత్తరాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యతా భావం, ప్రజా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పాఠశాలలకు పిల్లలను తీసుకొస్తున్న ఆటో డ్రైవర్ల పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడం ద్వారా పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. చింతలపల్లె, ఎడమకల్లు, బ్రాహ్మణపల్లె తదితర పంచాయతీల నుండి కొమరూలు పాఠశాలలకు పిల్లలను తీసుకువచ్చే ఆటోలు ఒక్కో ఆటోలో 15 నుంచి 20 మంది వరకు విద్యార్థులను ఎక్కించుకుని అతివేగంగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల పిల్లలు ఆటోల నుంచి సగం బయటకు వేలాడుతూ ప్రయాణించడం సాధారణంగా మారింది. రాష్ట్ర ప్రధాన రహదారులపై ఇలా ప్రయాణించడం వల్ల ఎప్పుడైనా ప్రమాదాలు జరగవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి వెళ్తే చాలు అనుకోవటం, అలాగే ఆటో డ్రైవర్లు అధిక లాభాల కోసం నిర్లక్ష్యం చూపటం వంటి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. గతంలో హోంగార్డు వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్లను పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని హెచ్చరించినప్పటికీ ఎటువంటి మార్పు కనిపించలేదని సమాచారం. స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అలాగే పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు ఈ ఆటోలపై ప్రత్యేక తనిఖీలు చేసి ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో గృహ పట్టణ వ్యవహారాల కమిటీ సమావేశం. హాజరైన కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మార్కాపురం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభం. ఎర్రగొండపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. నిరుపేదలకు భరోసా కల్పిస్తున్నామన్న కూటమి ప్రభుత్వం. గూడూరి ఎరిక్షన్ బాబు.
పత్రికల్లో వచ్చిన వార్తలకు ప్రతిక్రియగా అక్రమంగా కేసులు పెట్టడం ఆపాలని సాక్షి మరియు ఇతర మీడియా ప్రతినిధులతో శాంతియుత ప్రదర్శన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.